ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ పేరిట రైతు సోదరులకి ఏ మాదిరి మోసం చేస్తూ ఉన్నారో ప్రజలకు వివరించడానికి ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. మనం ఒకసారి గమనిస్తే ఈరోజు చంద్రబాబు గారి ప్రోగ్రామ్ సెటప్ చాలా ముఖ్యమైనటువంటిది. అన్నదాత సుఖీభావ డబ్బులు వేయడం అంతా ఒక ఎత్తు అయితే ఈరోజు ఈ నులక మంచం సెటప్ అనేది మరొక ఎత్తు. ఇది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రజలందరూ గమనించాలని కోరుతా ఉన్నాను. ఈ నులక మంచం సెటప్ మొన్న చూసాం, చీపురు కట్ సెటప్ చూసాం, మనం నిన్నెప్పుడో చూసాం, ఆటో సెటప్ చూసాం. మరి ఈరోజు నులక మంచం సెటప్ చూస్తూ ఉన్నాం. మనం ఎవరిస్తారు ఇలాంటి ఐడియాలన్నీ? నాకు అర్థం కాదు. ఎవరు ఈ డ్రామా కంపెనీ ఐడియాలన్నీ ఎవరిస్తారు మీకు? ప్రజలు నవ్వుతున్నారను ఏమనిపించదా? ఈ డ్రామాలతోనే ఇన్నేళ్ళు కూడా రాజకీయం చేశారు చంద్రబాబు గారు. మీరు అసలైన విషయాన్ని పక్కన పెట్టి ఈ డ్రామాల మీదనే చర్చించుకునేటటువంటి పరిస్థితి కల్పిస్తారు. మీరు చేస్తున్నది ఏంటి? ఈరోజు అన్నదాత సుఖీభావ గొప్ప పేరు పెట్టారు. ఈ పేరుకున్న చరిత్ర ఒకసారి మనం గమనించుకోవాలి. ఈ దేశంలోనే మొట్టమొదటిగా రైతుకు పెట్టుబడి సాయం ఇవ్వాలన్నటువంటి ఆలోచన వచ్చినటువంటి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రైతులకు పెట్టుబడి ఇవ్వాలన్నటువంటి ఆలోచన వచ్చినటువంటి మొట్టమొదటి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అందరూ గమనించాలని కోరుతారు. 2017 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం 2017లో మొట్టమొదటిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రైతు భరోసా అన్నటువంటి ఒక పథకాన్ని నేను ప్రవేశపెడతానని 2019 ఎన్నికల్లో నాకు ఆశీర్వదించండి అని ప్రజలను అప్పీల్ చేస్తూ ప్లీనరీలో అనౌన్స్ చేసినటువంటి ఒక పథకం అది. దాన్ని బేస్ చేసుకుని ఆ నెక్స్ట్ ఇయర్ ఎన్నికలైనప్పుడు తెలంగాణ గవర్నమెంటు కేసీఆర్ గారి నేతృత్వంలో రైతు బంధు అన్నటువంటి పథకం పెట్టింది. అంటే రైతులకు పెట్టుబడి ఇవ్వాలా. ఆ తరువాత ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ 2019 ఎన్నికలకి 1 or 2 months బిఫోర్ 2019 ఎన్నికలకి 1-2 నెలల ముందు పిఎం కిసాన్ అని, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, టోటల్ నేమ్ అది అన్నటువంటి ఒక పథకాన్ని అనౌన్స్ చేశారు ఆయన. అప్పుడు 4,000 ఇస్తానని చెప్పినారు ఆ రోజు గౌరవ ప్రధానమంత్రి గారు. 2019 సార్వత్రిక ఎన్నికలకి 1 or 2 months ముందు చెప్పినటువంటి మాట. మరి ఏదైతే ప్రధానమంత్రి గారు చెప్పారో ఈ 4,000 పిఎం కిసాన్, ఆ క్రెడిట్ని తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు గారు ఆ రోజు దాన్ని పేరు మార్చి పిఎం కిసాన్ పేరిట మీ ఖాతాలో జమ చేస్తామని చెప్పి ప్రైమ్ మినిస్టర్ గారు డబ్బులు వేస్తే ఈయన పసుపు కుంకుమలకు వాడుకొని పేదలకు మాత్రం చెల్లని చెక్కులు ఇచ్చాడు అన్నదాత సుఖీభావ పేరిట. ప్లీజ్ మార్క్ మై వర్డ్. 2019 ఎన్నికలకి 3-4 రోజుల ముందు వాళ్ళ ఖాతాలో జమ అయ్యేట్టుగా పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చినటువంటి దౌర్భాగ్య చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇది అన్నదాత సుఖీభావకి ఇంత చరిత్ర ఉంది. మరి అప్పుడు తదనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి కావడం, ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంవత్సరంలోనే రైతు భరోసాని ఇంప్లిమెంట్ చేయడం మన అందరూ కూడా చూసాం. మనం ఈ చరిత్రను ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి
రైతు బిడ్డ కాబట్టి వచ్చినటువంటి ఒక గొప్ప ఆలోచన. అన్లెస్ అదర్వైజ్ రైతుకు పెట్టుబడి సాయం చేస్తే తప్ప ఈ రాష్ట్రంలో రైతులు ఎవరు కూడా నిలదొక్కునే పరిస్థితి ఉండదు అన్నటువంటి ఆలోచనతో ఆయనకు వచ్చినటువంటి ఒక గొప్ప ఆలోచనకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నేను ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే సెల్యూట్ చేయదలుచుకున్నాను. ఈరోజు దేశం మొత్తం ఎక్కడ చూసినా పిఎం కిసాన్ అని ప్రైమ్ మినిస్టర్ గారు దాన్ని పెడితే రకరకాల పేర్లతో ఇతర రాష్ట్రాలు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. ఎన్నికల ముందు మనం ఇచ్చినటువంటి హామీకి మిన్నగా మనం చేసాం. మనం 12,500 చొప్పున 4 సంవత్సరాలు 50,000 జమ చేస్తామన్నటువంటి దీని నుండి 5 ఏళ్ళు కూడా వేసాం. 12,500 కాకుండా 13,500 చొప్పున వేసాం మన బ్యాంక్ ఖాతాలో. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆలోచన మనసు నన్ను అడిగితే చాలా గొప్పదని నేనైతే భావిస్తూ ఉన్నాను. నేను మరి ఈరోజు చూద్దాం మనం చంద్రబాబు గారి యొక్క ఈ నులక మంచం ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒకసారి మనము మాట్లాడుకుందాం. మనం ఏమండి, ఈ ప్రభుత్వం అధికారంలోకి ఎప్పుడు వచ్చింది? 2024 మేలో ఎన్నికలు అయ్యాయి. జూన్లో ప్రమాణ స్వీకారం చేశారు. మరి జూన్ తర్వాత ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ వెల్ఫేర్ స్కీమ్ ఈ రాష్ట్రంలో ఉన్నది. డేటా ఉంది ప్రభుత్వం దగ్గర, డేటా ఉంది కదా, సచివాలయాలు ఉన్నాయి కదా. డేటా కోసం మనం ప్రాకులాడాల్సిన అవసరం లేదు కదా. మరెందుకు మీరు రైతు భరోసా అంటారు, అన్నదాత సుఖీభావ అంటారు, దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? 1 ఇయర్ ఎగ్గొట్టేశారు మీరు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఇది గమనించాలి. 1 ఇయర్ ఎగ్గొట్టడం అనేది ఈ ఒక్క స్కీమే కాదు, ఈ ఒక్క పథకమే కాదు. ఇది అమ్మఒడి, పోనీ మీరేదో తల్లికి వందనం అనుకున్నారు, మీ ఇష్టం, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. మరి 24, 25 దానికి అప్పుడు జమ కావాల్సినటువంటి డబ్బులు ఏమయ్యాయి? అన్నదాత సుఖీభావ ఈ డబ్బులు ఏమయ్యాయి? ఎగ్గొట్టేస్తారా? మళ్ళీ చివరి సంవత్సరం కూడా ఇదే చేస్తారా మీరు? 29 మళ్ళీ ఎలాగా మార్చ్, ఏప్రిల్, మే అంటే ఎన్నికల టైం. మీరు మళ్ళీ జూన్లో తల్లికి వందనం వేస్తాము, జూన్లో రైతు భరోసా వేస్తాము అని ఆ ఇయర్ కూడా ఎగ్గొట్టేస్తారు. అంటే మీకు ఇచ్చిన 5 ఏళ్ల కాలంలో 2 ఏళ్ళు టెక్నికల్గా ఎగ్గొట్టేయడానికి మీరు చేసినటువంటి ఇది ఒక కుట్ర. ఇది చంద్రబాబు గారు దీనికి చాలా స్పష్టంగా సమాధానం చెప్పి తీరాలి. మరి 24, 25కి సంబంధించి అమ్మఒడి డబ్బులు ఎప్పుడు ఇస్తారు? 24, 25కి సంబంధించి రైతు భరోసా, అన్నదాత సుఖీభావ డబ్బులు ఎప్పుడు ఇస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.